అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎలిప్యాడ్ రైడ్ అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే జిల్లాలో ఇది పెట్టడంతో చాలామంది ఈ ప్రాంతాన్ని చూడడానికి అయితే మాత్రం వస్తున్నారు. ఆ హెలికాప్టర్ రైడ్ని చూసుకుంటే ఎంతో ఆనందపడుతున్నారు. అయితే ఇది ఉదయం 10:30 నుంచి సాయంకాలం 4-5 గంటల వరకు కూడా ఈ రైడ్ అనేది కొనసాగుతుంది. అయితే శ్రీకాకుళం చుట్టూ అంటే వంశధార, నాగావళి, అటు సూర్యనారాయణ స్వామి దేవాలయం, సముద్రం, శ్రీకూర్మం దేవాలయాలను కూడా చూపిస్తూ వస్తుంది. అయితే కొంతమంది కూడా ఈ హెలికాప్టర్ రైడ్కి వెళ్ళి వస్తున్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడుగు తెలుసుకుందాం. మీరు హెలికాప్టర్ రైడ్కి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. కాకపోతే ఫోన్స్ అలౌ చేసి ఉంటే బాగుండేది, కానీ చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. చుట్టూ తిరిగి బాగా చూపించారు. చూసారా ఇలాగ హెలిప్యాడ్ వెళ్ళడం? లేదండి. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో లాస్ట్ ఇయర్ పెట్టారు, ఇది మళ్ళీ రెండోసారి పెడుతున్నారు. చాలా రథసప్తమి వల్ల చాలా బాగా చేస్తున్నారు. అయితే అందరూ కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉందంటున్నారు. మరొకరు కూడా ఇక్కడ ఉన్నారు. రైడ్ చూడడానికి హెలికాప్టర్ రైడ్లో వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఇలానే ప్రతి ఇయర్ కూడా మాకు ఇలా కండక్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. దీనికి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా కేంద్ర మంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలానే శ్రీకాకుళంలో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఏమేమి చూసారండి హెలిప్యాడ్ నుంచి, మీద నుంచి? అరసవెల్లి తర్వాత కాంప్లెక్స్ అన్నీ బాగా కనిపించాయి. 80 ఫీట్ రోడ్డు అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే కనుక శ్రీకాకుళం జిల్లాలో హెలిప్యాడ్ రైడ్ అనేది చాలా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి రైడ్ పెట్టడంతో పాటు గతంలో పెట్టారు. అయితే ఈసారి పెట్టడంతో పాటు ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్తున్నారు. అయితే చూసే ప్రాంతాలు కూడా దగ్గర నుంచి దూరం నుంచి చూడడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పి అయితే మాత్రం రైడ్కి వెళ్ళి వచ్చారు చెప్తున్నారు. అయితే రథసప్తమి వేడుకల్లో భాగంగా ఇది పెట్టడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. Thank you.